అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 2. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. సంఖ్యాకాండము 16లో దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్రలకు వ్యతిరేకముగా 250 మంది అధిపతులు తిరస్కరించుటను గురించి చదువుదుము. వారు కేవలము మోషే అహరోనులు మాత్రమే దేవుని నుండి ఆధిపత్యం పొందినవారు కాదని చెప్పుటకు ప్రారంభించిరి. మోషే అహరోనులు తాము దేవుని సేవకులమని ఎట్లు చెప్పుకొనుచున్నారో ఈ అధిపతులు కూడా తాము దేవుని సేవకులమని చెప్పుకొనుచున్నారు. వారు గోత్రములలో నడిపించే వ్యక్తులుగా అధిపతులుగా ఉన్నారు. నిశ్చయముగా మోషే అహరోను చేయగలిగినది వారు కూడా చేయగలరు. దేవుడు మోషే అహరోనులకు ఎటువంటి అధికారమును ఇచ్చానో దాని గురించి వారికి అవగాహన లేదు. ఈ ఇద్దరు పురుషులు మానవులచే తర్ఫీదు పొందలేదు. ఏ వ్యక్తి వారిని నియమించలేదు. వారు దేవునిచే ఎన్నుకొనబడి తర్ఫీదు చేయబడిన వ్యక్తులు. వారు దేవుని సేవకై ప్రత్యేకముగా అభిషేకించబడిన, సిద్ధపరచబడిన దేవుని సేవకులు. అందుచేతనే దేవుడు వారి ద్వారా అంత శక్తివంతమైన కార్యములను చేయగలుగుతున్నాడు. కానీ ఆ అధిపతులు దేవుని శక్తిని గురించి, అభిషేకమును గురించి పూర్తిగా అవగాహన లేని గురుడితనములో ఉన్నారు. వారు కేవలము మానవ అర్హతలను అనుసరించుచున్నారు. అదేవిధంగా చాలామంది క్రైస్తవులకు దేవుని శక్తిని గురించి మానవ సంబంధమైన అభిప్రాయములు, ఆలోచనలే ఉన్నవి. దేవుని శక్తికి నిజమైన పరీక్ష ఏమనగా మనలోనూ మన ద్వారాను దేవుడు యథార్థముగా పనిచేయుచున్నాడనున్నదే నిదర్శనము. మోషే అహరోనులు ఒక ప్రక్క ఇశ్రాయేలు గోత్రములను సూచించు 250 మంది అధిపతులు మరొక ప్రక్క నిలిచి ఉన్నారు. ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకముగా 250 మంది పోరాడుచున్నారు. మోషే ఎవరు, అహరోను ఎవరు అని వారు అడిగిరి. వారు అబద్ధములను స్వంతం చేసుకొనుచు మాట్లాడుచున్నారు. మేము కూడా దేవుని సేవకులమే, దేవుని ప్రజలమే అని వారు చెప్పుచున్నారు. దేవుని ఎదుట సాత్వికులుగా, దీనమనస్సు గలవారుగా మోషే అహరోనులు ఉన్నారు. వారు ఏ వ్యక్తిపై కూడా పగ తీర్చుకొనకుండా దేవుని ఎదుట సాగిలపడిరి. అసూయతో కూడిన ప్రజలతో పోరాడుటకు సరైన మార్గము అదే. అటువంటి ప్రజలకు వ్యతిరేకముగా పోరాడుటకు మనం ఎప్పుడునూ లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించకూడదు. దేవుడు ఏర్పరచుకున్న వారిలో నీవు ఒకరివైతే అసూయతో నీ శత్రువులు నీకు వ్యతిరేకముగా చాలా మాట్లాడుదురు. వారు నీలో లోపములు చెప్పుదురు. నీ జీవితమును గురించి నీవెంత జాగ్రత్తగా ఉన్నను వారు నిన్ను విసిగించి ప్రేరేపించుటకు శాయశక్తులా ప్రయత్నించుదురు. కానీ నీవు వారితో వాదించుట, లేక పోట్లాడుట, లేదా భయపడి లేక చింతించక మోషే యొక్క మాదిరిని నీవు అనుసరించవలను. మోషే వలె నీవు ప్రార్థించి దేవునికి మొరపెట్టవలను. ఎందుకనగా నిన్నెట్లు కాపాడవలనో, స్థిరపరచవలనో దేవునికి తెలియను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 17, 20, 21, 30, 31 వచనములు. దేవుని సేవకులకు వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యమును చెప్పువారికి, వారి కుటుంబములకు ప్రభు ఖచ్చితముగా తీర్పు తీర్చును. నీకు వ్యతిరేకముగా వారు చెప్పునదంతయు చెప్పనిమ్ము. వారు చాలా కథలను వ్యాపింపజేయవచ్చును. కానీ దేవునికి తన ప్రజలను రక్షించు సమయము, విధము రెండునూ కలవు. కానీ నీకు హాని చేయుటకు ప్రయత్నించు వారికి వ్యతిరేకముగా మాట్లాడవలనను శోధనకు నీవు తిరిగిపోకూడదు. అదేవిధంగా నీకు వ్యతిరేకముగా వారు కథలు అల్లినప్పుడు నీవు చింతించకూడదు, బాధపడకూడదు. ఎందుకనగా వారు వాటినన్నిటినీ అసూయతో చేయుచున్నారు. నీకు వారికి మధ్య వ్యత్యాసం ఉన్నది. వారు నీ ముఖముపై దైవ కాంతి ప్రకాశించుటను చూడగలరు. నీ జీవితంలో కొంత మార్పు జరిగినదని వారికి తెలియను.
నీలో నీ ద్వారా దైవశక్తి పనిచేయుచున్నదని కూడా వారికి తెలియను. కానీ వారు ఆ మాటలన్నిటినీ అసూయతో చెప్పుచున్నారు. వారి మాటలు ఎటువంటి హానిని చేయవు. సరైన సమయంలో మన ప్రభువు వారికి తీర్పు తీర్చును గనక వారికి భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. అప్పటికి నీ ఉద్యోగము పోగొట్టుకునినను, కొంత నష్టమును అనుభవించినను ఏమాత్రము ఆందోళన చెందకుము. దేవుడు తానే తన ప్రజలను తప్పక రక్షించును. ప్రైజ్ ద లార్డ్.